ప్రైజ్ ద లార్డ్. తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగానున్నాడు. కీర్తనల గ్రంథము 145 కీర్తన 18వ చరణంలో ఉన్నటువంటి మాట ఇది. తనకు నిజముగా మొరపెట్టు వారిని గూర్చి ఆయన వారి ప్రార్థనలో ఆలకించే దేవుడై ఉన్నాడని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. బైబిల్లోంచి మనం ఒక ఉదాహరణ గమనించినట్టయితే, మనం కనుక సమూయేలు తల్లి అయినటువంటి హన్నాను గమనించినప్పుడు, సమూయేలు పుట్టక మునుపు తన జీవితంలో ఒక నింద, ఒక అవమానం, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. అదేంటంటే తాను గొడ్రాలుగా పిలువబడింది. అయితే ఆ సమయంలో తాను యెహోవాకు నిజముగా మొరపెట్టింది. ఎక్కడి నుంచి? దేవుని సముఖంలోకి వెళ్ళినప్పుడల్లా, దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడల్లా దేవుని దగ్గర తను కన్నీరు కార్చి నిజంగా మొరపెట్టింది. తన మొరను ఆలకించి దేవుడు తాను మనవి చేసుకున్న దాన్ని దయచేశాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా దేవుని సముఖంలోకి వెళ్ళి నువ్వు చేస్తున్నటువంటి ప్రతి మనవి ఆయన ఆలకించి వాడే ఉన్నాడని నువ్వు గుర్తించావు.